ఈ నోయిడాలోని ఒక వృద్ధాశ్రమం. అక్కడ వృద్ధులు చాలా దీన పరిస్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితి చూస్తే మన కళ్ళకు నీళ్లు రాక మానవు. ఆ ముసలి వాళ్ళంతా పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు కూడా కాదు. అందరూ ఢిల్లీలోని ఉన్నత స్థాయి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆ వృద్ధుల పిల్లలు వాళ్ళని సంవత్సరానికి దాదాపు 2.5 లక్షలు ఆ వృద్ధాశ్రమానికి ఇచ్చి అందులో వదిలేశారు. తీరా చూస్తే అక్కడ వాళ్ళ పరిస్థితి జైలు కంటే దారుణంగా ఉంది. ఇది ఎక్కడంటే నోయిడాలోని సెక్టార్ 55లో ఉన్న ఆనంద్ నికేతన్ వృద్ధాశ్రమం. ఇది గత 30 ఏళ్లుగా నడుస్తోంది. ఇందులో చాలా మంది వృద్ధులకి కనీసం సరైన బట్టలు కూడా లేవు. కొందరినైతే చేతులు కట్టేసి పడేశారు. ఇంకొందరిని బేస్మెంట్లోని రూమ్స్లో బయటకు రానివ్వకుండా బంధించారు. వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా మలమూత్ర విసర్జనాలతో చాలా దారుణంగా ఉన్నాయి. ఉన్నత కుటుంబాలకు చెందిన వీళ్ళు ఇటువంటి దుర్భర పరిస్థితి ఎదుర్కోవడం అనేది చాలా దురదృష్టకరం. పోలీసులు ఈ వృద్ధాశ్రమంపై ఈ మధ్యనే రైడ్ చేసి ఆ ముసలి వాళ్ళందరినీ గవర్నమెంట్కి సంబంధించిన ఓల్డ్ ఏజ్ హోమ్కి అయితే తరలించారు. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ మేనేజ్మెంట్ వాళ్ళని పోలీసు వాళ్ళు అయితే అరెస్ట్ చేశారు. అయితే ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు మానవత్వంపై ఒక సందేహం కలుగుతుంది. ఈ గజిబిజి జీవితంలో సాటి మనిషిని మరిచి ఎటు ప్రయాణిస్తున్నామనేది తెలియడం లేదు. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని గుర్తు తెచ్చుకొని దాన్ని పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. థ్యాంక్ యూ.